అనంతపురం జిల్లా రాయదుర్గంలో తప్పిపోయిన బాలికల కథ సుఖాంతమైంది. 20 ప్రత్యేక బృందాలు డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు చిన్నారులను ట్రేస్ చేశారు. రాయదుర్గం మేధర వీధిలో బాలికలకు కిరణ్ అనే వ్యక్తి ఆశ్రయమిచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం బాలికలను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. మరియు సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలు, ఒకరు 6వ తరగతి చదువుతున్నారు, ఒకరు 5వ తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ ఇంటి నుంచి తప్పిపోయినారనే ఇన్ఫర్మేషన్ రాబడింది. వెంటనే ఈ ఇన్ఫర్మేషన్ మా జిల్లా ఎస్పీ శ్రీ జగదీష్ గారికి తెలియజేయడం జరిగింది. 6-7 గంటల ప్రాంతంలో ఈ ఇద్దరు పిల్లలు కూడా రాయదుర్గం టౌన్లోనే ట్రేస్ చేయడం జరిగింది. రాత్రి ఇమ్మీడియట్ గా మనకు వాళ్ళు ప్లేస్ కావాల్సి ఉండేది. వాళ్ళు అలిసిపోవడము, చిన్నపిల్లలు కావడం వల్ల వాళ్ళు అనుమానం జరుగుతుంటే మంచి వ్యక్తులు వాళ్ళు చేరదీసి అన్నం పెట్టి నిద్ర కూర్చోవడం వల్ల మనకు వెంటనే నిలబెట్టుకున్నారు. కానీ ఉదయం లోపు మన ఎఫర్ట్స్ అందరికీ కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతోనే ఈ ప్లేస్. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా సార్ ప్రత్యేకంగా 2 డాగులు పంపించారు. విక్కీ టైగర్ అని ప్రత్యేకమైన శిక్షణ పొందిన 2 డాగ్స్ కూడా పంపించారు.